కింగ్డమ్ మీరంతా కోరుకుంటున్న నా నుంచి హిట్. ఇది విజయ్ దేవరకొండ కింగ్డమ్ అని పోస్టర్ల మీద ఉంది, కానీ ఇది విజయ్ దేవరకొండ కింగ్డమ్ కాదు, ఇది గౌతమ్ తిన్నూరీస్ కింగ్డమ్. ఎందుకంటే స్క్రిప్ట్ ఐడియా పుట్టినప్పటి నుంచి, ఆయన పేపర్లో రాసినప్పటి నుంచి, నాకు చెప్పినప్పటి నుంచి, సెట్కి వెళ్ళి ప్రొడక్షన్ డిజైన్ చేయించి, కాస్ట్యూమ్లు చేయించి, రకరకాల కంట్రీస్లో చేసి, ఈరోజు వరకు ఆయన ఇంకా సినిమా పని మీదనే ఉన్నాడు. దిస్ ఈజ్ హిజ్ కింగ్డమ్. గౌతమ్ రాలేకపోయాడు, కానీ నన్ను మీకు మెసేజ్ ఇవ్వమన్నాడు. మీకు ఎట్లయినా ఒక పర్ఫెక్ట్ సినిమా ఇవ్వాలని అదే పని మీద ఉన్నా అని చెప్పు, అందుకే రాలేకపోతున్నా. I'm still working to make sure that every output that goes is perfect. So, Gautam ni forgive jayandi, but hopefully in 2 days you'll see what all he's been working for. Gautam, I love you. He's the sweetest, most positive guy, and you've seen the love from all the actors, the cast that we all have for Gautam. ఆ తర్వాత ఇది అనిరుద్ రవిచందర్స్ కింగ్డమ్. అనిరుద్ పాటలు విన్నాం. నేను ఆర్ఆర్తో చూడలేదు, కానీ నేను కాన్ఫిడెంట్గా చెప్తున్నా, అనిరుద్ పగలగొట్టినాడు. అసలు అంత నమ్మకం నాకు అనిరుద్ అంటే. I love you, Anirudh. I've always had immense love for this man, and since I met him, I love him even more. నేను ఫస్ట్ టైం అనిరుద్ మ్యూజిక్ చూసినప్పుడు నాకు కూడా కోరుకుండే, అరే ఒక్క రోజు మనం చేసిన సినిమాకి నా స్కోర్ పడాలరా అని. ఐ నో ద లైఫ్ హీ పుట్స్ into the film, and I'm sure he's taken the film to another level. So thank you, Anirudh. This is Anirudh Ravichander's kingdom. ఆ తర్వాత దిస్ ఇస్ నవీన్ నూలీస్ కింగ్డమ్. ఎందుకంటే హీస్ ద ఎడిటర్ ఆఫ్ ద ఫిలిం. సినిమా చాలా బర్త్లు, చాలా డెత్లు చూస్తాయి. అంటే అట్లీస్ట్ 4 times a film has to take a birth and death. స్క్రిప్ట్ ఐడియా వచ్చినప్పుడు, అది పేపర్ మీద పెట్టినప్పుడు అదొక జన్మ. ఆ స్క్రిప్ట్ అయిపోయి మనం షూటింగ్కి తీసుకెళ్తున్నామని ది ఎండ్ అని పెట్టినప్పుడు దాని సైకిల్ అయిపోతుంది. ఆ తర్వాత సెట్ మీద యాక్టర్లు కాస్ట్యూమ్తో దిగినప్పుడు అది మళ్ళీ ఒక బర్త్. ఆ సెట్ షూట్ అంతా చేసి వ్రాపప్, ప్యాకప్, సినిమా ప్యాకప్ అన్నప్పుడు దాని స్కెడ్యూల్ అయిపోతుంది. మళ్ళీ ఎడిటింగ్ టేబుల్ మీద వెళ్ళినప్పుడు మళ్ళీ ఒక బర్త్. ఎందుకంటే ఎంతో ఫుటేజ్ తీసి ఉంటాం, ఎన్నో యాంగిల్స్, ఇవన్నీ కలిసి ఒక కొత్త ప్రోడక్ట్ వస్తుంది బయటికి. అక్కడ నవీన్ నూలి హ్యాండ్. మళ్ళీ 4వసారి అనిరుద్ దగ్గరికి వెళ్ళి మ్యూజిక్ డైరెక్టర్ దగ్గరికి ఎడిట్ వెళ్ళినప్పుడు అది మళ్ళీ ఓ బర్త్. సో మళ్ళీ అక్కడి నుంచి మ్యూజిక్ డైరెక్టర్తో ఫినిష్ అయిన తర్వాత మన బేబీ అని ఏమంటామో అది బయటికి వస్తుంది. సో దిస్ టైమ్ ఐ హ్యావ్ సచ్, అంటే నేను ఎప్పుడు నాలో ఒక ఫైర్ ఉంటుంది, నేను ఎప్పుడు మా వాళ్ళకి బెస్ట్ ఇవ్వాలని కోరిక ఉంటుంది. ఈసారి నాతో పాటు ఇంతమంది ఫిల్డ్ విత్ ఫైర్ మనుషులు దొరికినరు. సో ఐఎమ్ షూర్ ద ప్రోడక్ట్ ఇస్ అమేజింగ్. ఆ తర్వాత ఇది నాగవంశీస్ కింగ్డమ్. He has the most risk on the line. All the money is his, and he's always supported us and given us whatever we want, and is working towards getting the best product out to you.